హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అభిషేక్. ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసి అరేస్కి రిలేటెడ్గా కొన్ని ప్రోగ్రామ్స్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఓకే, సో అరేస్ అంటే ఏంటి, వాటిని ఎలా క్రియేట్ చేస్తాం అనేసి అయితే మనం డీటెయిల్గా తెలుసుకున్నాం కదా. సో ఈరోజు మన ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు వచ్చేసి ఒక అరే ఉంది. ఆ అరేలో మనకు కొన్ని వాల్యూస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 9052938526. సో ఇది వచ్చేసి మనకు ఒక అరే అనుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ అరేలో నుండి మనకు మ్యాక్సిమం నంబర్ని, ఓకే, సో మ్యాక్సిమం నెంబర్ని అదే విధంగా మినిమం నెంబర్ని ప్రింట్ చేయాలి అనుకుంటే ఎలా ప్రింట్ చేస్తాము, ఎలా ఐడెంటిఫై చేస్తాము మ్యాక్సిమం నెంబర్ని మినిమం నెంబర్ని అనేది కనుక్కుందాం. ఓకే, సో ఇక్కడ మనకు వచ్చేసి సింపుల్గా మనం ఏం చేస్తామంటే ఒక చిన్న లాజిక్ని యూజ్ చేస్తాము. ఆ లాజిక్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇది వచ్చేసి మనకు అరే కదా. సో అరేలో ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో ఆ ఫస్ట్ ఎలిమెంట్ని మనము మ్యాక్సిమం లాగా, అదే ఫస్ట్ ఎలిమెంట్ని మనము మినిమం ఎలిమెంట్ లాగా తీసుకుంటాం. ఓకే, సో ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో ఆ ఫస్ట్ ఎలిమెంట్ని మనం మినిమం లాగా అండ్ అదే ఫస్ట్ ఎలిమెంట్ని మనం మ్యాక్సిమం లాగా తీసుకుంటాం. అంటే మనకు అవుట్పుట్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 9 అనుకోండి. అంటే ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ARR ఆఫ్ 0 అంటే మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్స్ టు ARRY ఆఫ్ 0. అదేవిధంగా మినిమం ఈజ్ ఈక్వల్స్ టు ARRY ఆఫ్ 0 అని చేస్తున్నాను. ఓకే, అంటే ఇప్పుడు మనకి ఏమైంది, 9 అనే వాల్యూ ఏదైతే ఉందో ఆ 9 అనే వాల్యూని నేను మ్యాక్సిమం వాల్యూ లాగా, సేమ్ అదే 9 అనే వాల్యూని నేను మినిమం వాల్యూ లాగా తీసుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే కండిషన్స్ని అప్లై చేయాలి. ఓకే, సో ఈ కండిషన్స్ ఎందుకు అప్లై చేయడం అని చూసినట్టయితే మనకి ఇప్పుడు మనం ఓన్లీ ఫస్ట్ వేరియబుల్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ వేరియబుల్ని మనం తీసుకోవడం జరిగింది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఫస్ట్ వేరియబుల్ ఏంటి, 9 కదా. సో 9 ఏదైతే ఉందో ఆ 9ని మనం డైరెక్ట్గా మ్యాక్సిమం వాల్యూ లాగా అండ్ మినిమం వాల్యూ లాగా తీసుకున్నాం. బట్ అది మనకు మ్యాక్సిమం అండ్ మినిమం అవుతుందా లేదా అనేది కూడా చెక్ చేయాలి కదా. సో ఇప్పుడు మనం దానికోసం ఏం చేస్తామంటే, ఇప్పుడు AR ఆఫ్ 0ని మనం మ్యాక్సిమం లాగా తీసుకున్నాం కదా. సో దీన్ని ఏం చేయాలంటే ARRY ఆఫ్ 1 తోటి కంపేర్ చేయాలన్నమాట. ఓకే, సో ఒకవేళ గనక మనకి ఇప్పుడు ఈ 0 ఇండెక్స్ పొజిషన్లో ఉన్న వాల్యూ కన్నా ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్లో ఉన్న వాల్యూ అనేది తక్కువగా ఉందా లేదా అనేది చెక్ చేయాలి. ఓకే, సో ఈ విధంగా అనమాట. అంటే మనం ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఏం చెక్ చేస్తున్నాం అంటే ARRY అరే ఆఫ్ 0లో ఉన్న వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూ అనేది మనకు ARR1లో ఉన్న వాల్యూ కంటే ఎక్కువగా ఉండాలి. ఒకవేళ 1 కన్నా ఎక్కువగా లేకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 9 ఉంది మనకు అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకు 10 ఉంది అనుకోండి. అంటే మనకు ఫస్ట్ పొజిషన్లో ఉన్న వాల్యూ కన్నా సెకండ్ పొజిషన్లో ఉన్న వాల్యూ అనేది ఎక్కువగా ఉంది. సో అప్పుడు మనం ఏం చేయాలి, ఈ 10 ఏదైతే ఉందో ఈ 10ని మ్యాక్స్ వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి. సో మ్యాక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ARRY ఆఫ్ 1. ఓకే, సో ఈ విధంగా మనం ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ మనం ఒక వాల్యూని తీసుకుంటున్నాము. ఈ వాల్యూని బేస్ చేసుకొని అరేలో ఉన్న అన్ని వాల్యూస్ని మనం కంపేర్ చేస్తున్నాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూ వచ్చేసి గ్రేటర్ దెన్ ఆఫ్ 1, వాల్యూ గ్రేటర్ దెన్ ఆఫ్ 2 అండ్ అదేవిధంగా వాల్యూ గ్రేటర్ దెన్ ఆఫ్ 3. అదేవిధంగా ఇదన్నీ మ్యాక్సిమం కోసం. మినిమం కోసం అయితే వాల్యూ లెస్ దెన్ ఆఫ్ 1, వాల్యూ లెస్ దెన్ ఆఫ్ 2, వాల్యూ లెస్ దెన్ ఆఫ్ 3. సో ఈ విధంగా అంటే మనం ఫస్ట్ వేరియబుల్ ఏదైతే ఉంటుందో ఆ ఫస్ట్ వేరియబుల్ని మనము మ్యాక్సిమం లాగా తీసుకుంటున్నాము, అదే ఫస్ట్ వేరియబుల్ని మనం మినిమం లాగా తీసుకుంటున్నాము. సో ఈ 2 వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ 2 వాల్యూస్ అనేవి మనకు వచ్చేసాక అప్పుడు మనము వాటిని మిగిలిన వాల్యూస్తో కంపేర్ చేస్తున్నాం. సో కంపేర్ చేసేటప్పుడు మనకు ఒకవేళ ఫస్ట్ వేరియబుల్లో ఉన్న వాల్యూ అనేది మ్యాక్సిమం అయింది అనుకోండి, సో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంచేయాలి. ఒకవేళ ఫస్ట్ వేరియబుల్లో ఉన్న వాల్యూ కన్నా సెకండ్ వేరియబుల్లో ఉన్న వాల్యూ హైయెస్ట్ అయింది అనుకోండి, సో దాన్ని ఏం చేయాలి, మనము వాల్యూని ఈ సెకండ్ పొజిషన్లో ఉన్న వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ సెకండ్ పొజిషన్లో ఉన్న వాల్యూని మనం మ్యాక్సిమంలోకి చేంజ్ చేసుకోవాలి. సేమ్ అదే ప్రాసెస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ARR1 ఆఫ్ 0 అనేది గ్రేటర్ దెన్ ARR1 ఆఫ్ 1 అయింది అనుకోండి. సో ఇప్పుడు ఏంటి మనకు అంటే ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ 1 అనే నెంబర్ ఉంది అండ్ గ్రేటర్ దెన్ 2 ఉంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసినట్టే మనకు
ఫస్ట్ వేరియబుల్లో ఉన్న వాల్యూ కన్నా సెకండ్ వేరియబుల్లో ఉన్న వాల్యూ అనేది తక్కువగా ఉంది. ఓకే, సో ఇలాంటి ఫస్ట్ వేరియబుల్ ఉన్న వాల్యూ కన్నా సెకండ్ వేరియబుల్లో ఉన్న వాల్యూ ఎక్కువగా ఉంది. సో ఎక్కువగా ఉంది కాబట్టి దీన్ని మనం మ్యాక్స్ వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాము. సో సేమ్ ఇదే కండిషన్ మనం రివర్స్లో అప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 0 <1 అనేమనుకోండి. సో మనకి ఇక్కడ వాల్యూ అనేది కరెక్ట్గానే ఉంది కాబట్టి ఇది మనకు మినిమంలో యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అలా కాకుండా 5 <1 వచ్చాను అనుకోండి. సో అప్పుడు ఏమవుతుంది, మనకు ఇది మినిమం వాల్యూ కదా. సో ఈ మినిమం వాల్యూ ఏదైతే ఉంటుందో దీన్ని మనము మినిమంలో స్టోర్ చేసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ARR ఆఫ్ 2. ఓకే, సో ఈ విధంగా అయితే మనం ప్రోగ్రామ్ని రాయడం జరుగుతుంది. సో ఇది మనకు బేసిక్ థియరీ పార్ట్ ఫ్రెండ్స్. మనం ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ వేరియబుల్ ఏదైతే ఉంటుందో ఆ ఫస్ట్ వేరియబుల్ని మినిమం అండ్ మ్యాక్సిమం లాగా తీసుకొని దాంతో మిగిలిన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో మిగిలిన వాల్యూస్ అన్నిటిని మనం కంపేర్ చేస్తున్నాము. సో కంపేర్ చేసి ఫైనల్గా మనకు కావాల్సిన అవుట్పుట్ ఏదైతే ఉంటుందో ఆ అవుట్పుట్ని మనం ప్రింట్ చేస్తున్నాము. సో కంపేర్ చేయాలంటే ఏం చేస్తాం, మనము ఇఫ్ స్టేట్మెంట్ని యూజ్ చేస్తాము. సో ఒక ఇఫ్ స్టేట్మెంట్ వచ్చేసి మ్యాక్సిమం వాల్యూని కనుక్కోవడానికి అండ్ ఇంకొక ఇఫ్ స్టేట్మెంట్ వచ్చేసి మనకు మినిమం వాల్యూని కనుక్కోవడానికి. సో 2 ఇఫ్ స్టేట్మెంట్స్ని అయితే మనం యూజ్ చేస్తున్నాము. అండ్ లూప్ ఏదైతే ఉంటుందో ఆ లూప్ని ఏమంటారు, ఇటరేట్ అవ్వాలి కదా. సో లూప్ని ఇటరేట్ అవ్వాలి కాబట్టి ఆ లూప్ కోసం వచ్చేసి మనము ఫర్ లూప్ని యూజ్ చేస్తాము. అంటే అరేని ఇటరేట్ చేయాలి కదా. అంటే ఫస్ట్ ఎలిమెంట్ వచ్చి సెకండ్ ఎలిమెంట్కి, సెకండ్ ఎలిమెంట్ వచ్చి థర్డ్ ఎలిమెంట్కి, థర్డ్ ఎలిమెంట్ వచ్చి ఫోర్త్ ఎలిమెంట్కి, ఇలా ఇటరేట్ అవ్వాలి కాబట్టి సో దానికోసం మనం ఫర్ లూప్ని యూజ్ చేసుకోవచ్చు లేదా ఫర్ ఈచ్ లూప్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. సో నార్మల్గా అయితే మనం ఫర్ లూప్ని యూజ్ చేద్దాము. ఓకే, సో ఫర్ లూప్ని యూజ్ చేసినట్టయితే దీని యొక్క ఇండెక్స్ పొజిషన్ ఏదైతే ఉంటుందో ఆ ఇండెక్స్ పొజిషన్ని మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో ఆ ఇండెక్స్ పొజిషన్ని బేస్ చేసుకొని మనము మ్యాక్సిమం వాల్యూని లేదా మినిమం వాల్యూని మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో అందుకే మనం ఏంటంటే ఫర్ లూప్ని యూజ్ చేస్తాం. ఫర్ ఈచ్ లూప్ని యూజ్ చేయకుండా ఫర్ లూప్ని యూజ్ చేసి ఇండెక్స్ పొజిషన్ని బేస్ చేసుకొని మనము మినిమం వాల్యూని అండ్ మ్యాక్సిమం వాల్యూని అయితే కనుక్కుంటాం. సో ఇది కంప్లీట్గా మనకు థియరీ పార్ట్. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి మనకు వర్క్ అవుతుందా లేదా అని అయితే టెస్ట్ చేద్దాం. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను ఒక అరేని అయితే క్రియేట్ చేయాలి అనుకుంటున్నాను. సో అరే వచ్చేసి మనకి ఏంటంటే ఇంటిజర్ టైప్ ఆఫ్ అరే. సో ఇంట్ అని తీసుకున్నాను అండ్ అరే యొక్క నేమ్ కదా. సో అరే యొక్క నేమ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను ARR1 అని ఇచ్చేస్తున్నాను అండ్ స్క్వేర్ బ్రాకెట్స్ అరే కాబట్టి స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చేయాలి. అండ్ దాంతో పాటు ఇక్కడ మనకు వాల్యూస్ ని కూడా మనం యాడ్ చేయాలి. ఇక్కడ వాల్యూస్ నేను ఏం యాడ్ చేస్తున్నాను అంటే సింపుల్ గా వచ్చేసి జస్ట్ వెయిట్ సెకండ్, మనకు వచ్చేసి అరేస్ ఏవైతే ఉన్నాయో స్క్వేర్ బ్రాకెట్స్, ఆ స్క్వేర్ బ్రాకెట్స్ ముందుకు ఉండాలి కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే సింపుల్ గా వచ్చేసి వాల్యూస్ ని యాడ్ చేసేస్తున్నాను. సో వాల్యూస్ వచ్చేసి నా మొబైల్ నంబర్ ఏదైతే ఉందో నా మొబైల్ నంబర్ ని యాడ్ చేస్తున్నాను సింపుల్ గా 905293. సో 10 వాల్యూస్ ని యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, సింపుల్ గా వచ్చేసి దీంట్లో నుంచి మాక్సిమం వాల్యూ ఏదైతే ఉందో ఆ మాక్సిమం వాల్యూని అండ్ మినిమం వాల్యూని అయితే మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికోసం ఏం చేస్తాము, మనం సింపుల్ గా ఒక 2 వేరియబుల్స్ అయితే క్రియేట్ చేసి ఆ 2 వేరియబుల్స్ లో కూడా ఫస్ట్ వాల్యూ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ వాల్యూనే మినిమం వాల్యూ లాగా, అదే వాల్యూని మనం మాక్సిమం వాల్యూ లాగా స్టోర్ చేసుకుంటాము అని చెప్పాను కదా. సో చూడండి, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఇంట్ మ్యాక్స్ అనేసి ఒక వేరియబుల్ ని క్రియేట్ చేశాను. ఆ వేరియబుల్ లో ARR1 ఆఫ్ 0 అని చేశాను. అంటే ఫస్ట్ వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ ఫస్ట్ వాల్యూ నేను మాక్సిమం వాల్యూ లాగా స్టోర్ చేసుకున్నాను. అదే విధంగా ఇంట్ min ఈజ్ ఈక్వల్స్ టు ARR1 ఆఫ్ 0 అని చేశాను. సో ఫస్ట్ వాల్యూ ఏదైతే ఉంటుందో అదే ఫస్ట్ వాల్యూ నేను మినిమం లాగా కూడా తీసుకున్నాను. ఇప్పుడు మనం వచ్చేసి లూప్ ని యూజ్ చేద్దాం. సో ఫర్ లూప్ ని యూజ్ చేసేసి ఆ లూప్ ఏదైతే అరే ఏదైతే ఉందో ఆ అరేని ఇటరేట్ అవుతాను అనమాట. అంటే ఫస్ట్ వాల్యూ నుంచి సెకండ్ వాల్యూకి, థర్డ్ వాల్యూకి, ఫోర్త్ వాల్యూకి, ఫిఫ్త్ వాల్యూకి అలా షిఫ్ట్ అవుతాను. సో షిఫ్ట్ అయినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఒక్కొక్క వాల్యూని ఐడెంటిఫై చేసి ఆ వాల్యూని మాక్సిమం తోటి అండ్ మినిమం తోటి కంపేర్ చేసి మనకు కావాల్సిన విధంగా మనం అవుట్పుట్ ని చెక్ చేసుకుంటాం. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఇంట్ I ఈజ్ ఈక్వల్స్ టు 1 నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఇండెక్స్ పొజిషన్ 0 అని ఉంటుంది. బట్ ఇండెక్స్ పొజిషన్ 0 ని మనం ఆల్రెడీ రీడ్ చేసి దాన్ని స్టోర్ చేసుకున్నాం కదా. సో నెక్స్ట్ ఎక్కడ నుంచి చెక్ చేయాలి, ఇండెక్స్ పొజిషన్ 1 నుండి చెక్ చేయాలి. సో ఇండెక్స్ పొజిషన్ 1 నుండి చెక్ చేయాలి కాబట్టి ఇంట్ I ఈజ్ ఈక్వల్స్ టు 1 నుండి స్టార్ట్ చేసేస్తున్నాను. అండ్ I లెస్ దెన్ అరే డాట్ లెంత్. సో అరే డాట్ లెంత్ ని మనం కనుక్కోవడానికి లెంత్ అనే స్టేట్మెంట్ యూజ్ చేస్తాము, లెంత్ అనే ప్రాపర్టీని. సో ARR1 డాట్ లెంత్ అనే ప్రాపర్టీ యూజ్ చేశాను. అండ్ I ప్లస్ ప్లస్. సో మనము షిఫ్ట్ అవ్వాలి కాబట్టి ఒక వేరియబుల్ నుండి ఇంకొక వేరియబుల్ కి ఇంక్రిమెంట్ ఆపరేటర్ యూజ్ చేస్తాను. అంటే ఇండెక్స్ పొజిషన్ అనేది ఇంక్రిమెంట్ అవుతూ వెళ్ళాలి 1 2 3 4 5 ఆ విధంగా. సో ఇప్పుడు మనకు ఫర్ లూప్ అయితే రావడం జరిగింది. ఆ ఫర్ లూప్ ద్వారా మనం ఒక్కొక్క వేరియబుల్ అయితే ఒక్కొక్క వాల్యూని ఒక్కొక్క ఎలిమెంట్ అయితే మనం రీడ్ చేస్తున్నాం కదా. సో ఇప్పుడు మనకు ఫస్ట్
ఈ 9 అనే వాల్యూ ఏదైతే ఉందో ఆ 9 అనే వాల్యూ నేను మాక్సిమం లో స్టోర్ చేసుకున్నాను, అదే విధంగా మినిమం లో కూడా స్టోర్ చేసుకున్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, మనకు ఇంట్ i ఈజ్ ఈక్వల్స్ టు 1 నుంచి స్టార్ట్ అవుతుంది, అంటే ఇండెక్స్ పొజిషన్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇండెక్స్ పొజిషన్ 1 అంటే ఏంటి, మనకు 0 కదా. సో ఈ 0 ఏదైతే ఉందో ఈ 0ని మనం ఇప్పుడు మాక్సిమం లో ఉన్న వాల్యూ తోటి అండ్ మినిమం లో ఉన్న వాల్యూ తోటి రెండింటితోటి కంపేర్ చేయాలి. సో కంపేర్ చేయాలి, కండిషన్ అప్లై చేయాలంటే మనం ఏం యూజ్ చేస్తాము, ఇఫ్ స్టేట్మెంట్ ని యూజ్ చేస్తాము. సో చూడండి, ఇది వచ్చేసి ఫస్ట్ ఇఫ్ స్టేట్మెంట్. ఈ ఫస్ట్ ఇఫ్ స్టేట్మెంట్ వచ్చేసి మనకు మాక్సిమం వాల్యూని కనుక్కోవడానికి, అండ్ ఇది వచ్చేసి సెకండ్ ఇఫ్ స్టేట్మెంట్, ఇది వచ్చేసి మనకు మినిమం వాల్యూని కనుక్కోవడానికి యూజ్ అవుతుంది. సో ఇక్కడ నేను కండిషన్ ని అప్లై చేస్తున్నాను. సో కండిషన్ ఏంటి అంటే ARR 1 ఆఫ్ I. సో అరేలో ఉన్న వాల్యూ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి I వాల్యూ ఎంత 1 కదా. సో ARR 1 ఆఫ్ I అంటే ఏమవుతుంది, ARR 1 ఆఫ్ 1. ఓకే, సో 1 అంటే ఏంటి, మనకు 0th ఇండెక్స్ పొజిషన్. సో 0th ఇండెక్స్ పొజిషన్ కనుక గ్రేటర్ దెన్ మ్యాక్స్. సో మ్యాక్స్ లో ఉన్న వాల్యూ కన్నా ఈ సెకండ్ పొజిషన్ లో ఉన్న వాల్యూ కనుక గ్రేటర్ వాల్యూ అయితే అనేది మన కండిషన్. సో ఒకవేళ గ్రేటర్ వాల్యూ అయింది అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి, ఈ ARR 1 లో ఉన్న వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్ని మనం మ్యాక్స్ లోకి స్టోర్ చేసుకోవాలి. సో మ్యాక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ARR 1 ఆఫ్ I. ఓకే, సో సెకండ్ వాల్యూ ఏదైతే ఉంటుందో సెకండ్ వాల్యూని మనము ఈ మ్యాక్స్ లో స్టోర్ చేసుకుంటున్నాం. ఎందుకు, మనకు సెకండ్ వాల్యూలో ఉన్న వాల్యూ అనేది మనకు మాక్సిమం వేరియబుల్ లో ఉన్న వాల్యూ కంటే ఎక్కువ కాబట్టి అప్పుడు మనం ఈ విధంగా చేంజ్ చేసుకోవడం జరిగింది. సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా మనం ఏంటంటే మినిమం కదా, సో రివర్స్ లో అప్లై చేయాలి. ARR 1 ఆఫ్ I లెస్ దెన్ మినిమం. సో ఒకవేళ మినిమం లో ఉన్న వాల్యూ కన్నా ఈ ARR 1 ఆఫ్ I లో ఉన్న వాల్యూ అనేది తక్కువగా ఉన్నట్టయితే అనేది కండిషన్ ఇస్తున్నాము. సో మినిమం ఈజ్ ఈక్వల్స్ టు ARR 1 ఆఫ్ I ని పాస్ చేస్తున్నాము. ఓకే, సో ఇది మన సింపుల్ కండిషన్ ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఈచ్ అండ్ ఎవ్రీ టైం మనకు మాక్సిమం ఏదైతే ఉంటుందో ఆ మాక్సిమం లో ఉన్న వాల్యూ తోటి ఒక్కొక్క ఎలిమెంట్ ని మనం సెర్చ్ చేస్తూ వెళ్తున్నాం అనమాట. సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం అంటే 9 0ని కంపేర్ చేస్తున్నాం. సో 9 0ని కంపేర్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, మాక్సిమం వాల్యూ 9 కాబట్టి మ్యాక్స్ లో 9 అనే వాల్యూ స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు మనకు సెకండ్ ఎలిమెంట్ అయిపోయింది కదా, ఇప్పుడు థర్డ్ ఎలిమెంట్ ని మళ్ళీ ఫస్ట్ ఎలిమెంట్ తో కంపేర్ చేయాలి. సో ఎందుకంటే ఫస్ట్ ఎలిమెంట్ మాక్సిమం కాబట్టి ఈ వాల్యూని ప్లస్ ఈ వాల్యూని కంపేర్ చేయాలి. సో 9 5. సో 9 గ్రేటర్ దెన్ 5. సో 9 గ్రేటర్ దెన్ 5 అయినప్పుడు 9 కాబట్టి సో ఇదే వాల్యూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు 2. సో 9 గ్రేటర్ దెన్ 2. సో మనకు మళ్ళీ సేమ్ ఇదే వాల్యూ ఉంటుంది. అండ్ 9 సో రెండు సేమ్ కాబట్టి మనకు యాజ్ ఇట్ ఈస్ గా 9 ఉంటుంది. అండ్ 9 3 ఈ విధంగా చెక్ చేసుకుంటుంది, అది గ్రేటర్ కోసం. సో లెస్ దెన్ కోసం చూసుకున్నట్టయితే మనకు 9 0 ఉంది కదా. సో ఇప్పుడు 0 లెస్ దెన్ 9 అవుతుంది. సో 0 లెస్ దెన్ 9 అంటే మనకు కండిషన్ అనేది ట్రూ అయింది కాబట్టి మినిమం లో ARR 1 ఆఫ్ I వస్తుంది అనమాట. అంటే 0 ఏదైతే వాల్యూ ఉందో ఆ 0 వాల్యూని మనం మినిమం లో స్టోర్ చేసుకుంటాం. అంటే ఫస్ట్ స్టోర్ చేసుకున్న వాల్యూ ఏదైతే 9 ఉందో ఆ వాల్యూని రిమూవ్ చేసేసి మనం 0 అనే వాల్యూని మినిమం లో స్టోర్ చేసుకుంటున్నాము. సో ఇప్పుడు మనకి ఏంటి, మళ్ళీ నెక్స్ట్ టైం ఈ రెండు కంపేర్ అవుతాయి. 5 లెస్ దెన్ 0. 5 లెస్ దెన్ 0 అవునా, కండిషన్ అనేది ఫెయిల్ అయింది. బట్ కండిషన్ అనేది ఫెయిల్ అయింది కాబట్టి ఎలాంటి చేంజ్ అనేది ఉండదు. సో మళ్ళీ 0 2. సో 2 లెస్ దెన్ 0. 2 లెస్ దెన్ 0 అవునా, ఫాల్స్. సో యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది. సో మళ్ళీ నెక్స్ట్ 9 లెస్ దెన్ 0. సో 9 లెస్ దెన్ 0 కూడా ఫెయిల్ అవుతుంది. తర్వాత 3 లెస్ దెన్ 0, 8 లెస్ దెన్ 0, 5 లెస్ దెన్ 0, 2 లెస్ దెన్ 0, 6 లెస్ దెన్ 0. సో అన్నింటికన్నా కూడా మనకు 0 అనే వాల్యూ తక్కువ కాబట్టి ఆ 0 అనే వాల్యూ మనకు ఫైనల్ గా మినిమం లో ఉంటుంది. సో నెక్స్ట్ మనం ఆ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ ని మనం ప్రింట్ చేద్దాం. సో ఇది వచ్చేసి మనకు ఫర్ లూప్ కదా. సో ఫర్ లూప్ కి అవుట్ సైడ్ లో నేను ఏం చేస్తున్నా అంటే కన్సోల్ డాట్ రైట్ లైన్ ని యూజ్ చేస్తున్నాను. సో కన్సోల్ డాట్ రైట్ లైన్ యూజ్ చేసి మాక్సిమం ని ప్రింట్ చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి. అండ్ దాని తర్వాత కన్సోల్ డాట్ రైట్ లైన్ యూజ్ చేసి మనం మినిమం ని కూడా ప్రింట్ చేసి చూద్దాం. సో మినిమం ప్రింట్ చేస్తున్నాను. సో మాక్సిమం వాల్యూని అండ్ మినిమం వాల్యూని ప్రింట్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం ప్రోగ్రామ్ ని కనుక ఎగ్జిక్యూట్ చేసినట్టయితే మనకు ఆ అరే ఏదైతే ఉందో ఆ అరేలో నుంచి మాక్సిమం వాల్యూ అండ్ మినిమం వాల్యూ అనేది మనకు అవుట్పుట్ లో ప్రింట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో చిన్న లాజిక్ అనేది మీకు అర్థమైనట్టయితే కనుక మనం ప్రోగ్రామ్ ని ఈజీగా డెవలప్ చేయవచ్చు. ఓకే, సో మీరు డైరెక్ట్ గా ప్రోగ్రామ్ ని ట్రై చేయకుండా ఎప్పుడైనా సరే మనకు ఏదైనా ఒక ప్రోగ్రామ్ ఇచ్చినట్టయితే దానికి సంబంధించిన లాజిక్ ని అర్థం చేసుకోండి. సో లాజిక్ ని ట్రై చేయండి. లాజిక్ అనేది అర్థమైంది అంటే థియరిటికల్ గా ట్రై చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేది. సో థియరిటికల్ గా ట్రై చేసినప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఆ ఐడియాని ప్రోగ్రామ్ లో ఇంప్లిమెంట్ చేయండి.
సో చూడండి ఇక్కడ మనకు వచ్చేసి మాక్సిమం నెంబర్ వచ్చేసి 9 అనేది ప్రింట్ అయింది అండ్ మినిమం నెంబర్ వచ్చేసి 0 అనేది ప్రింట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, సేమ్ మనం ఈ వాల్యూస్ కాకుండా వేరే వాల్యూస్ ఇస్తే వర్క్ అవుతుందా లేదా అనేసి. సో ఇక్కడ చూడండి నేను వచ్చేసి ఏం చేస్తున్నా అంటే 1 2 3 నుంచి 9 వరకు వాల్యూస్ ఇచ్చేసాను. సో ఇప్పుడు మనం ఒకసారి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసాం. సో ఇక్కడ మనం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసినట్టు మనకి ఏమవుతుంది, 9 అనేది గ్రేటర్ వాల్యూ. సో 9 అనేది గ్రేటర్ వాల్యూలో ప్రింట్ అయింది, మాక్సిమం వాల్యూలో. మినిమం వాల్యూలో వచ్చేసరికి మనకు 1 అనేది ప్రింట్ అయిపోయింది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ మాకు వచ్చేసి చాలా 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 సింపుల్ ప్రోగ్రామ్. ఓకే, సో ఇది మనకు వచ్చేసి క్లియర్ అయిపోయింది అని అనుకుంటున్నాను ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కి. సో ఈ వీడియో అనేది ఇప్పటితో క్లోజ్ చేసేస్తున్నాను. సో నెక్స్ట్ మనకి ఇంకొక వీడియో ఉంది కదా, సో ఆ వీడియోని ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, సో ఇప్పుడు మన సెకండ్ ప్రోగ్రామ్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంతకు ముందు కాగానే మనకు ఒక అరే ఉంది. సో 9 0 5 2 9 3 8 5 2 6. సో ఈ అరే వచ్చేసి నా మొబైల్ నంబర్. సో నా మొబైల్ నంబర్ నేను అరే లాగా స్టోర్ చేసుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు మనకి ఇది వచ్చేసి ఒక అరే కదా. సో ఈ అరే ఏదైతే ఉందో ఈ అరేలో నుంచి నాకు 2 అరేస్ అనేటివి క్రియేట్ అవ్వాలి, 2 అరేస్ అనేటివి జనరేట్ అవ్వాలి. ఫస్ట్ అరే అంటే ఏంటి అంటే ఓన్లీ ఈవెన్ నెంబర్స్ మాత్రమే ఉండాలి. సెకండ్ అరేలో ఓన్లీ ఆడ్ నెంబర్స్ మాత్రమే ఉండాలి. ఓకే, సో ఇది ఒక్కటి మీరు మెయిన్ గుర్తుంచుకోండి. మనకు ఫస్ట్ మెయిన్ అరే ఏదైతే ఉంటుందో ఈ మెయిన్ అరేని మనము 2 పార్ట్స్ లాగా డివైడ్ చేస్తున్నాము. సో ఆ 2 పార్ట్స్ నుంచి ఫస్ట్ అరేని క్రియేట్ చేస్తున్నాము. ఆ ఫస్ట్ అరేలో ఓన్లీ ఈవెన్ నెంబర్స్ ఉండాలి అండ్ సెకండ్ అరేలో ఓన్లీ ఆడ్ నెంబర్సే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 9 అనేది ఏం నెంబర్, జస్ట్ వెయిట్ ఎ సెకండ్. సో ఇప్పుడు మనకు 9 అనేది ఏం నెంబర్, ఆడ్ నెంబర్ కదా. సో 9 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి ఈ అరేలోకి యాడ్ అవ్వాలి. తర్వాత 0 ఏంటిది, 0 అనేది ఈవెన్ నెంబర్ కదా. సో 0 అనేది ఇందులోకి యాడ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఉంది, నెక్స్ట్ వన్ వచ్చేసి 5 ఏంటిది ఆడ్ నెంబర్. సో 5 ఆడ్ నెంబర్ కాబట్టి ఈ అరేలోకి యాడ్ అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి 2 ఉంది. సో 2 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి ఇక్కడ యాడ్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 9 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి ఇక్కడ యాడ్ అవ్వాలి. సో 3 కూడా ఆడ్ నెంబర్. సో 3 కూడా ఇక్కడ యాడ్ అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి 8 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి ఇందులో యాడ్ అవ్వాలి. సో 5 అనేది ఆడ్ నెంబర్. నెక్స్ట్ వచ్చేసి 2 ఇక్కడ అండ్ మళ్ళీ వచ్చేసి 6 కూడా ఇక్కడే. సో ఈ విధంగా మనకు ఫైనల్ అవుట్పుట్లో ఒక అరే మొత్తం ఈవెన్ నెంబర్స్ తోటి రావాలి అండ్ ఇంకొక అరే మొత్తం ఆడ్ నెంబర్స్ తోటి రావాలి. ఓకే, సో ఇది మన ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ని మనం ఎలా చేస్తాము ఏంటి అనేది అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఓకే, సో ఇది వచ్చేసి మనకు చాలా సింపుల్ లాజిక్ అనమాట. బట్ ఆ లాజిక్ ఏంటి అనేది మీకు ఐడియా ఉండాలి. సో లాజిక్ ఏంటి అనేది మీకు ఐడియా ఉంటే కనుక మీరు ఈజీగా డెవలప్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మనకు నార్మల్గా వచ్చేసి నేను ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ చెప్పాను. మనం ఏదైనా ఒక నెంబర్ని తీసుకున్నాం అనుకోండి. సో ఆ నెంబర్ అనేది మనకు ఈవెన్ నెంబరా లేక ఆడ్ నెంబరా అనేది ఎలా తెలుస్తుంది, మనం ఆ నెంబర్ని 2 తోటి డివైడ్ చేసి 2 తోటి డివైడ్ చేసి దాని యొక్క రిమైండర్ని కనుక్కోవాలి. ఓకే, సారీ. సో మనం ఏదైనా ఒక నెంబర్ని మనము డివైడ్ చేసి దాని యొక్క మాడ్యులస్ని, అంటే మాడ్యులస్ ఏంటి మనకు రిమైండర్ని కనుక్కోవడానికి యూజ్ అవుతుంది కదా. సో ఆ నెంబర్ని 2 తోటి డివైడ్ చేసి దాని యొక్క రిమైండర్ని కనుక్కుంటాం. రిమైండర్ కనుక 0 వచ్చినట్టయితే అది ఈవెన్ నెంబర్. ఓకే, సేమ్ అదే నెంబర్ని మనము మాడ్యులస్ 2 చేసేసి దాని యొక్క రిమైండర్ని కనుక్కున్నప్పుడు ఆ రిమైండర్ అనేది కనుక 1 వచ్చినట్టయితే దాన్ని మనము ఆడ్ నెంబర్ అని పిలుస్తాము. సో సేమ్ లాజిక్ని మనం ఇక్కడ అప్లై చేస్తాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు వచ్చేసి అరే ఉంది కదా. సో ARR1 అనేది అరే నేమ్ అనుకోండి. సో ఈ అరేలో ఉన్న ఎలిమెంట్స్ అన్నింటినీ మనం రీడ్ చేస్తూ వెళ్ళాలి. సో దానికోసం మనం ఫర్ లూప్ని యూజ్ చేద్దాం. సో ఫర్ లూప్ని యూజ్ చేసి నేను ఒక్కొక్క ఎలిమెంట్ని రీడ్ చేస్తూ వెళ్తాను. సో ఒక్కొక్క ఎలిమెంట్ వచ్చినప్పుడు ఆ ఎలిమెంట్ని మాడ్యులస్ 2 అనేసి ఈ విధంగా అన్నింటికి మాడ్యులస్ 2ని కనుక్కుంటాను. దీని యొక్క రిమైండర్ అనేది 0 అయితే ఈవెన్లోకి, దీని యొక్క రిమైండర్ అనేది 1 అయితే ఆడ్లోకి, ఈ విధంగా 2 అరేస్ని క్రియేట్ చేసేసి ఆ 2 అరేస్లోకి వాల్యూస్ని స్టోర్ చేసుకుంటాను. ఓకే, సో వాల్యూస్ని అయితే స్టోర్ చేసుకుంటాను. సో ఇక్కడ మీరు ఇంకొకటి కూడా మెయిన్గా గమనించాలి. అది ఏంటి అంటే చూడండి, ఇప్పుడు మనకు వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక అరేని అయితే క్రియేట్ చేశాను కదా. అరే ఏమని 9052938526 నా మొబైల్ నెంబర్ తోటి నేను ఒక అరేని అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో ఈ అరే యొక్క లెంత్ మనకి ఎంత అయితే ఉందో, ఓకే, సో ఈ అరే యొక్క లెంత్ అయితే ఉందో సేమ్ లెంత్ తోటి మనం 2 అరేస్ని క్రియేట్ చేసుకోవాలి. సో సేమ్ లెంత్ ఎందుకు అంటున్నాను అంటే, ఒకవేళ ఇందులో ఉన్న అన్ని ఈవెన్ నెంబర్స్ అనుకోండి, సో అప్పుడు అవన్నీ మనకి ఇందులో స్టోర్ అవ్వాలి కదా. సో
మనకు ఇప్పుడు 10 నెంబర్స్ ఉన్నాయి కదా, సో ఈ 10 నెంబర్స్ కూడా ఈవెన్ నెంబర్స్ అయినాయి అనుకోండి, సో ఆ 10 నెంబర్స్ కూడా మనకు ఈ అరేలోనే స్టోర్ అవ్వాలి. సో అప్పుడు దీని యొక్క సైజ్ ఎంత అయితే ఉందో దీని యొక్క సైజ్ కూడా మనకు అంతే ఉండాలి. అదే విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ కూడా మనకు ఆడ్ నెంబర్సే అనుకోండి, సో ఇక్కడ మనకు 10 వేరియబుల్స్ 10 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఆ 10 వాల్యూస్ అన్ని ఆ 10 ఎలిమెంట్స్ అన్ని కూడా మనకు ఆడ్లోనే స్టోర్ అవ్వాలి. ఓకే, సో దానికోసం ఇక్కడ నేను దీని వేరియబుల్ యొక్క సైజ్ దీని సైజ్ కూడా నేను 10 అని ఇస్తున్నాను. అంటే మనకు ఒరిజినల్ అరే ఏదైతే ఉంటుందో ఆ ఒరిజినల్ అరే యొక్క సైజ్ ఎంతైతే ఉందో ఆ సైజ్ని బేస్ చేసుకుని మనము మళ్ళీ 2 అరేస్ని క్రియేట్ చేస్తాము. 2 అరేస్ అవి కూడా సేమ్ సైజ్ తోటి ఉండాలి. ఓకే, సో అప్పుడు మనము ఒక్కొక్క వేరియబుల్ని ఫైండ్ అవుట్ చేసి ఆ వేరియబుల్ అనేది ఈవెన్ నెంబరా లేదా ఆడ్ నెంబర్ అనేది కనుక్కుంటాము. ఈవెన్ నెంబర్ అయితే ఒక అరేలో అండ్ ఆడ్ నెంబర్ అయితే ఇంకొక అరేలో స్టోర్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఇది మనకు వచ్చేసి కంప్లీట్గా థియరీ పార్ట్. సో ఈ థియరీ పార్ట్ అర్థమైనట్టయితే కనుక మనం ప్రోగ్రామ్ని చాలా 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 సింపుల్గా చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఏంటి సేమ్ ఇంతకుముందు లాగానే సేమ్ ఫర్ లూప్ని యూజ్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఫర్ లూప్ని యూజ్ చేస్తున్నాను. సో ఫర్ లూప్ని యూజ్ చేసి ఒక్కొక్క ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాము. ఒక్కొక్క ఎలిమెంట్ వచ్చేసాక ఈ ఎలిమెంట్ మాడ్యులస్ 2 అని ఇస్తాము. సో మాడ్యులస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0 అయిందనుకోండి, సో దాన్ని ఈవెన్ అరేలోకి యాడ్ చేసేయాలి. ఒకవేళ ఎలిమెంట్ని మనము 2 తోటి డివైడ్ చేసి దాని యొక్క రిమైండర్ని కనుక్కున్నప్పుడు దాని యొక్క రిమైండర్ అనేది 1 వస్తే అప్పుడు మనము ఆర్డర్ ఏదైతే ఉంటుందో ఆ ఆర్డర్ ఏలకి యాడ్ చేయాలి. సో ఇక్కడ కూడా మనం యూజ్ చేసేది ఏంటి సేమ్ ఇఫ్ ఎల్స్ కండిషన్నే. సో ఇఫ్ ఎల్స్ కండిషన్ యూజ్ చేస్తున్నాము. సో కండిషన్ అనేది ట్రూ అయితే ఈవెన్లోకి యాడ్ అవ్వాలి, ఒకవేళ కండిషన్ అనేది ఫాల్స్ అయితే ఆడ్ అరేలోకి యాడ్ అవ్వాలి అనేసి సో మనం ఈ విధంగా రాసుకోవచ్చు. సో మనం ప్రాక్టికల్గా చేసినట్టయితే మనకి ఇంకా సింపుల్గా అర్థమైపోతుంది. సో లేట్ చేయకుండా మనం అయితే ఇప్పుడు ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి మనకు వర్క్ అవుతుందా లేదా అనేది టెస్ట్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం వచ్చేసి ఒక అరేని అయితే క్రియేట్ చేద్దాము. సో అరే యొక్క నేమ్ వచ్చేసి నేను ఏమి ఇస్తున్నాను అంటే సింపుల్ గా ARR1 అని ఇచ్చేస్తున్నాను. అండ్ దీంట్లో మనం వచ్చేసి వాల్యూస్ ని స్టోర్ చేసుకోవాలి కదా. సో వాల్యూస్ ని స్టోర్ చేసుకోవడం కన్నా ముందు నేనేం చేస్తున్నాను అంటే సింపుల్ గా మనకు వచ్చేసి ఇది అరే కదా. సో అరేని క్రియేట్ చేసేసి అరే యొక్క సైజ్ ని కనుక్కోవాలి అనుకుంటున్నాను. సో సైజ్ ని మనం ఎలా కనుక్కుంటాము, లెంత్ ప్రాపర్టీని యూజ్ చేసి కనుక్కుంటాం కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సో మనం డైరెక్ట్ గా ట్రై చేసి చూద్దాం వర్క్ అవుతుందా లేదా అనేసి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే వాల్యూస్ ని స్టోర్ చేసుకుంటాను. కొన్ని వాల్యూస్ ని 9052938526 నా మొబైల్ నంబర్ నేను అయితే ఇక్కడ స్టోర్ చేసేస్తున్నాను. సో మనకు ఫస్ట్ అరే ఏదైతే ఉంటుందో ఆ ఫస్ట్ అరే అనేది మనకు క్రియేట్ అయిపోయింది కదా. సో నేను ఇక్కడ ఏం చెప్పాను, ఇంకొకటి వచ్చేసి మనం సెకండ్ అరేని అండ్ థర్డ్ అరేని కూడా క్రియేట్ చేసుకోవాలి అని చెప్పాను కదా. సో ఆ సెకండ్ అరేని అండ్ థర్డ్ అరేని మనం క్రియేట్ చేసినప్పుడు దాని యొక్క సైజ్ కూడా అరే ఫస్ట్ అరే యొక్క సైజ్ ఎంతైతే ఉంటుందో అదే అరే సైజ్ తోటి మనం క్రియేట్ చేయమని చెప్పాను కదా. సో ఇక్కడ చూడండి నేను ఏం చేస్తున్నాను అంటే ఇంట్ ARR2 అని చేస్తున్నాను. సెకండ్ అరే యొక్క నేమ్ వచ్చేసి ARR2 అని చేస్తున్నాను. సో ఇక్కడ మనం ఏంటి అరే యొక్క సైజ్ పాస్ చేయాలి కదా. సో న్యూ ఇంట్ అని చేస్తున్నాను. చూడండి ఇక్కడ మనం ఏం చేసాము సింపుల్ గా వచ్చేసి ఇంట్ ARR2 ఈక్వల్స్ టు న్యూ ఇంట్ అని ఇవ్వడం జరిగింది. సో అరేని క్రియేట్ చేయడానికి ఇది ఒక ప్రాసెస్ అనమాట, ఇది ఒక మెథడ్. సో దీని గురించి కూడా మనం అరే టాపిక్ లో అయితే డీటెయిల్ గా తెలుసుకోవడం జరిగింది. సో ఇక్కడ మనం ఏం చేసామంటే అరేని క్రియేట్ చేసి డైరెక్ట్ గా వాల్యూస్ ని అసైన్ చేసాం. బట్ ఇక్కడ మనం ఏం చేసామంటే అరేని క్రియేట్ చేస్తున్నాము, అరేలోకి ఎలాంటి టైప్ ఆఫ్ వాల్యూస్ ని అసైన్ చేయట్లేదు. సో ఇక్కడ మనం ఏంటి ఈ పారాంథసిస్ లో ఈ స్క్వేర్ బ్రాకెట్స్ లో మనం అయితే సైజ్ ని పాస్ చేయాలి, అది ఎన్ని ఎలిమెంట్స్ ని స్టోర్ చేసుకుంటుంది అనేసి. సో ఇక్కడ నేను ఏమి ఇస్తున్నాను అంటే సింపుల్ గా వచ్చేసి ARR1 డాట్ లెంత్ ని పాస్ చేస్తున్నాను. సో అరే యొక్క లెంత్ ఎంత అయితే ఉంటే ఆ లెంత్ తోటి మనకు ఒక అరే అయితే క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో అదే విధంగా వచ్చేసి ఇంకొక అరేని కూడా క్రియేట్ చేస్తున్నాను ARR3 అనేసి. సో న్యూ ఇంట్ ఆఫ్ సేమ్ ఇక్కడ కూడా ARR1 డాట్ లెంత్ ప్రాపర్టీని యూజ్ చేస్తున్నాను. సో ఈ విధంగా మనం ఏంటంటే ఫస్ట్ అరే అయితే ఎంత లెంత్ ఉంటుందో ఆ లెంత్ తోటే మనకు ఇంకొక 2 అరేస్ అయితే మనం క్రియేట్ చేయడం జరిగింది. సో ఈ అరే ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ ARR2 అని కాకుండా నేను ఈవెన్ అని ఇస్తున్నాను. సో ఈవెన్ నెంబర్స్ ని స్టోర్ చేసుకోవడానికి. అండ్ ARR3 అని కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఆడ్ అని తీసుకుందాం. ఓకే, సో ఆడ్ అరే ఈవెన్ అరేలో వచ్చేసరికి మనకు అన్ని ఈవెన్ నెంబర్స్ స్టోర్ అవ్వాలి, ఆడ్ అరేలోకి వచ్చేసరికి మనకు అన్ని ఆడ్ నెంబర్స్ స్టోర్ అవ్వాలి. బట్ ఆ నెంబర్స్ అన్ని కూడా మనకు ARR1 నుంచి ARR1 అరే నుంచి మనకు రావాలి కదా. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలి, ఈ ARR1 లో ఉన్న అన్ని వాల్యూస్ ని ఇటరేట్ అవుతూ వెళ్ళాలి. సో అన్ని వాల్యూస్ మనం రీడ్ చేయాలి కాబట్టి ఫర్ లూప్ ని యూజ్ చేస్తున్నాం. సో ఫర్ లూప్ ని అయితే నేను క్రియేట్ చేశాను.
ఇక్కడ ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0 నుంచి స్టార్ట్ చేస్తున్నాము. ఓకే, సో ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0 నుంచి ఎందుకు స్టార్ట్ చేస్తున్నాం అంటే ఫస్ట్ వాల్యూ నుంచి మనం చెక్ చేయాలి కాబట్టి మనం ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0 నుంచి తీసుకున్నాము. అండ్ ఐ లెస్ దెన్ array డాట్ లెంత్. సో ఐ లెస్ దెన్ arr1 డాట్ లెంత్ ప్రాపర్టీని యూజ్ చేస్తున్నాను. సో అందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్ని ఎలిమెంట్స్ ని మనం రీడ్ చేయాలి, ఇటరేట్ అవ్వాలి కాబట్టి ఐ లెస్ దెన్ arr1 డాట్ లెంత్ అని ఇచ్చేసాను. అండ్ ఇంక్రిమెంట్ ఆపరేటర్ ని యూజ్ చేస్తాను. సో ఇంక్రిమెంట్ ఆపరేటర్ యూజ్ చేసినట్టయితే మనం ఫస్ట్ ఎలిమెంట్ నుంచి సెకండ్ ఎలిమెంట్ కి, సెకండ్ ఎలిమెంట్ నుంచి థర్డ్ ఎలిమెంట్ కి అలా షిఫ్ట్ అవుతూ వెళ్తాము. ఓకే, సో ఇప్పుడు మనము ఒరిజినల్ కండిషన్ ఏదైతే ఉంటుందో ఆ ఒరిజినల్ కండిషన్ ని అప్లై చేయాలి. ఆ కండిషన్ ఏంటి? మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఫస్ట్ ఎలిమెంట్ ఉంది. ఈ ఫస్ట్ ఎలిమెంట్ ని మనము 2 తోటి డివైడ్ చేసి దాని యొక్క రిమైండర్ ని కనుక్కోవాలి. సో రిమైండర్ అనేది 0 అయినట్టయితే కనుక ఈ అరేలోకి యాడ్ చేయాలి. ఒకవేళ రిమైండర్ అనేది 0 కాకుండా వేరే అయితే దాన్ని ఈ ఆడ్ అరేలోకి యాడ్ చేయాలి కదా. సో దాన్ని మనం ఇప్పుడు ఇస్తున్నాం అనమాట. సో అది ఎలా ఇస్తున్నాం అంటే కండిషన్ కాబట్టి ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ చేస్తున్నాను. ఇఫ్ arr1 ఆఫ్ ఐ. సో arr ఆఫ్ 1 అంటే చూడండి ఇక్కడ మనకు array 1 ఉంది కదా. సో array1 ఆఫ్ ఐ అని ఇస్తున్నాను. అంటే ఫస్ట్ టైం వచ్చేసి మనకు 0 ఉంటుంది. arr ఆఫ్ 0 అంటే ఫస్ట్ వాల్యూ. సో నెక్స్ట్ లూప్ అనేది రిపీట్ అవుతుంది కదా. సో లూప్ అనేది రిపీట్ అయిపోయాక ఐ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఐ వాల్యూ అనేది 1 అవుతుంది. అప్పుడు array1 ఆఫ్ 1 అంటే 0 అనే వాల్యూ వస్తుంది. సో దాని తర్వాత array1 ఆఫ్ 2 సో 5 వాల్యూ వస్తుంది. సో దాని తర్వాత array1 ఆఫ్ 3 అంటే 2 వాల్యూ వస్తుంది. సో ఈ విధంగా మనకు అన్ని వాల్యూస్ అనేవి రావడం జరుగుతుంది. సో ఈ వాల్యూకి మనం ఏం చేయాలి? రిమైండర్ ని కనుక్కోవాలి కదా. సో రిమైండర్ కోసం వచ్చేసి మనం మాడ్యులస్ సింబల్ యూజ్ చేస్తాము. సో మాడ్యులస్ దేనితోటి డివైడ్ చేయాలి? 2 తోటి డివైడ్ చేయాలి. సో 2 తోటి డివైడ్ చేస్తున్నాను. డబల్ ఈక్వల్స్ టు 0 అని ఇచ్చేసాను. ఓకే, సో కండిషన్ ఏంటి మనకి ఇక్కడ వచ్చేసి ఈ ఎలిమెంట్ ని మనము 2 తోటి డివైడ్ చేసి దాని యొక్క రిమైండర్ ని కనుక్కున్నప్పుడు ఆ రిమైండర్ కనుక 0 కి ఈక్వల్ గా అయినట్టయితే అనేది కండిషన్. సో కండిషన్ ఇచ్చేసాం కదా. సో ఒకవేళ కండిషన్ అనేది ట్రూ అయింది అనుకోండి, ఆ వాల్యూని మనం ఎందులో స్టోర్ చేసుకోవాలి? ఈవెన్ లో స్టోర్ చేసుకోవాలి కదా. సో ఇక్కడ నేను ఏమి ఇస్తున్నాను చూడండి, ఈవెన్ ఆఫ్ మనం ఇక్కడ ఇండెక్స్ పొజిషన్ ని పాస్ చేయాలి కదా. సో ఇండెక్స్ పొజిషన్ ఏదైతే ఉంటుందో ఆ ఇండెక్స్ పొజిషన్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఈవెన్ అనే అరేలోకి వాల్యూని స్టోర్ చేస్తున్నాము. ఓకే, బట్ ఆ ఈవెన్ అనే అరేలో ఆ వాల్యూ ఎక్కడ స్టోర్ అవ్వాలి, ఏ ఇండెక్స్ పొజిషన్ లో స్టోర్ అవ్వాలి అనేది కూడా మనం పాస్ చేయాలి కదా. సో దానికోసం మనం ఏం చేస్తున్నాం అంటే సింపుల్ గా నేను ఒక 2 వేరియబుల్స్ అయితే క్రియేట్ చేస్తున్నాను. ఇంట్ j ఈక్వల్స్ టు 0 అనేసి, ఎందుకంటే మనకు ఇండెక్స్ పొజిషన్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి. అండ్ దాని తర్వాత k ఈక్వల్స్ టు 0 అనేసి ఇంకొక వేరియబుల్ తీసుకున్నాను. సో 2 వేరియబుల్స్ అయితే తీసుకున్నాను. ఈ ఫస్ట్ వేరియబుల్ ఏదైతే ఉందో ఈ వేరియబుల్ అనేది మనకు ఈవెన్ నెంబర్ లో ఇండెక్స్ పొజిషన్ ని ఫైండ్ అవుట్ చేయడానికి. అండ్ ఈ k అనే వేరియబుల్ ఏదైతే ఉందో ఈ k అనే వేరియబుల్ ఆడ్ అరేలో ఇండెక్స్ పొజిషన్ ని ఫైండ్ అవుట్ చేయడానికి. సో ఇక్కడ నేను ఏమి ఇస్తున్నాను చూడండి, ఈవెన్ ఆఫ్ j అని ఇస్తున్నాను. అంటే ఈవెన్ ఆఫ్ 0. ఇప్పుడు j వాల్యూ ఏముంది ప్రెసెంట్ మనకు వచ్చేసి ఈవెన్ ఆఫ్ j ఈక్వల్స్ టు 1 ఉంది, 0 ఉంది కదా. సో ఈవెన్ ఆఫ్ 0 అంటే ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్ లో 0 అయితే ఇండెక్స్ పొజిషన్ లో అంటే ఫస్ట్ వాల్యూ లాగా స్టోర్ అవ్వాలి. సో ఫస్ట్ వాల్యూ లాగా ఏ వాల్యూ స్టోర్ అవ్వాలి? ఇక్కడ ఉన్న వాల్యూ arr1 ఆఫ్ i అనేది స్టోర్ అవ్వాలి. ఓకే, సో arr1 అని చేశాను. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది ఒక్కటి మీకు అర్థమైతే నెక్స్ట్ చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ మనం ఏం చేసామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూని కనుక్కుంటూ దాని యొక్క రిమైండర్ ని కనుక్కుంటున్నాము. ఆ రిమైండర్ కనుక 0 కి ఈక్వల్ గా అయినట్టయితే అది ఈవెన్ నెంబర్. సో ఈవెన్ నెంబర్ కాబట్టి ఈవెన్ కి సంబంధించిన అరేలో స్టోర్ చేసుకుంటున్నాను. బట్ ఈవెన్ కి సంబంధించిన అరేలో మనం స్టోర్ చేసుకోవాలి అనుకుంటే దాని యొక్క ఇండెక్స్ పొజిషన్ ని పాస్ చేయాలి. సో ఇండెక్స్ పొజిషన్ కోసం ఏంటంటే ఒక వేరియబుల్ ని క్రియేట్ చేయడం జరిగింది, j ఈక్వల్స్ టు 0 అనేసి. సో ఇక్కడ మనం ఈ j ని పాస్ చేస్తాం. అంటే ఈవెన్ ఆఫ్ 0 అంటే ఫస్ట్ పొజిషన్ లో మనకు ఈ వాల్యూ అనేది స్టోర్ అవ్వాలి. సో ఫస్ట్ పొజిషన్ లో ఒక వాల్యూ అనేది స్టోర్ అయిపోయింది. దాని తర్వాత ఏం కావాలి? సెకండ్ వాల్యూ ఎక్కడ స్టోర్ అవ్వాలి? సెకండ్ పొజిషన్ లో స్టోర్ అవ్వాలి. బట్ సెకండ్ పొజిషన్ లో స్టోర్ అవ్వాలి అంటే మనకు స్టోర్ అవుతుందా? అవ్వదు. ఎందుకంటే ఇక్కడ మనం డైరెక్ట్ గా j వాల్యూ 0 అని చేసాము. సో ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ ఈవెన్ ఆఫ్ 0, ఈవెన్ ఆఫ్ 0, ఈవెన్ ఆఫ్ 0, ఈవెన్ ఆఫ్ 0. సో మనం 100 టైమ్స్ స్టోర్ చేసుకున్నా కూడా ఆ 100 టైమ్స్ మనకు 100 వాల్యూస్ వచ్చేసి కూడా ఈవెన్ ఆఫ్ 0 లోనే స్టోర్ అవుతాయి. అంటే ఫస్ట్ వాల్యూ స్టోర్ అవుతుంది, ఆ వాల్యూ రిమూవ్ అయిపోయి సెకండ్ వాల్యూ స్టోర్ అవుతుంది, ఆ వాల్యూ రిమూవ్ అయిపోయి థర్డ్ వాల్యూ స్టోర్ అవుతుంది, ఆ విధంగా కదా. బట్ అలా కాదు, మనకు ఇండెక్స్ పొజిషన్ అది కూడా చేంజ్ అవ్వాలి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే సింపుల్ గా j++ ని అప్లై చేసేసాను. ఓకే, సో ఇప్పుడు మనకి ఏమవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి j ఈక్వల్స్ టు 0 ఉంది. సో j ఈక్వల్స్ టు 0 కాబట్టి ఈవెన్ ఆఫ్ j అంటే ఈవెన్ ఆఫ్ 0 లో
మనకి ఈ వాల్యూ స్టోర్ అవుతుంది. సో ఈ వాల్యూ స్టోర్ అయ్యాక J లో ఉన్న వాల్యూని మనం ఇంక్రిమెంట్ చేస్తున్నాం. సో J ప్లస్ ప్లస్ అంటే 0 + 1, సో 1 అవుతుంది. సో నెక్స్ట్ వాల్యూ ఏమవుతుంది, ఈవెన్ ఆఫ్ 1 లో స్టోర్ అవుతుంది. సో దాని తర్వాత మళ్ళీ J ప్లస్ ప్లస్ అంటే 1 + 1 2, అప్పుడు ఈవెన్ ఆఫ్ 2 లో స్టోర్ అవుతుంది. ఓకే, సో ఇది మనకు వచ్చేసి చాలా చాలా సింపుల్ ప్రోగ్రామ్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, మనకు ఎల్స్ లో రాయాలి. సో ఒకవేళ ఈ కండిషన్ అనేది ఫెయిల్ అయింది అనుకోండి, అప్పుడు ఎందులో స్టోర్ అవ్వాలి ఆ వాల్యూ. సో ఆ వాల్యూ వచ్చేసి మనకు ఆడ్ అరే లో స్టోర్ అవ్వాలి. సో ఆడ్ ఆఫ్ k ని పాస్ చేస్తున్నాను ఇక్కడ. సో ఆడ్ ఆఫ్ k ఈజ్ ఈక్వల్స్ టు ARR 1 ఆఫ్ i ని పాస్ చేసేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ కూడా మేము యాజ్ ఇట్ ఈస్ గా k ప్లస్ ప్లస్ ని మనం ఇంక్రిమెంట్ చేయాలి. ఎందుకంటే మనకు ఆడ్ లో ఇప్పుడు ఆడ్ ఆఫ్ 0 అని చేసాము, ఆడ్ ఆఫ్ 0 లో ఈ వాల్యూని స్టోర్ చేసుకున్నాము. ఒకవేళ ఆడ్ ఆఫ్ 1 లో స్టోర్ చేసుకోవాలి కదా, సో 1 లో స్టోర్ చేసుకోవాలనుకుంటే దాని యొక్క వాల్యూని మనం ఇంక్రిమెంట్ చేయాలి. సో k ప్లస్ ప్లస్ అనేసి నేను యాడ్ చేసేసాను. సో ఇప్పుడు మనం ఒకసారి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసినట్టయితే మనకు ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, బట్ ఎలాంటి టైప్ ఆఫ్ అవుట్పుట్ అయితే ప్రింట్ అవ్వదు. సో చూడండి, ఇక్కడ మనకు ఎలాంటి టైప్ ఆఫ్ అవుట్పుట్ అయితే ప్రింట్ అవ్వలేదు. ఎందుకంటే మనము వేరియబుల్స్ ని ఐడెంటిఫై చేసి ఆ వేరియబుల్ ఈవెన్ నెంబర్ అయితే ఒక అరేలోకి, ఆడ్ నెంబర్ అయితే ఇంకొక అరేలోకి స్టోర్ చేసుకున్నాము. బట్ మనం ఆ వేరియబుల్స్ ని ప్రింట్ చెయ్యలేదు. మనం ఆ వేరియబుల్స్ ని కూడా ప్రింట్ చేయాలి కదా. సో ఆ వేరియబుల్స్ ని ప్రింట్ చేస్తేనే మనకు వాల్యూస్ అనేవి స్టోర్ అయ్యాయా లేదా అనేది మనకు తెలుస్తుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఫర్ ఈచ్ లూప్ ని యూజ్ చేస్తున్నాను. సో మీరు ఇక్కడ ఏ లూప్ ని యూజ్ చేసుకోవచ్చు. సో ఫర్ ఈచ్ ఆఫ్ వాల్యూ ఇన్ ఈవెన్. సో ఈవెన్ అనే అరేలో నుంచి ఒక్కొక్క వాల్యూని రీడ్ చేసేస్తున్నాను అండ్ ఆ వాల్యూని ప్రింట్ చేస్తున్నాను. సో ప్రింట్ చేయడానికి మనం వచ్చేసి console.write ని యూజ్ చేస్తున్నాను. సో console.write ఆఫ్ ఇక్కడ మనకి ఏంటి, దేన్ని ప్రింట్ చేయాలి మనము, వాల్యూ టూపుల్ కాదు, సారీ, ఇక్కడ మనకు ఆటోమేటిక్ గా వాల్యూ టూపుల్ అని రావడం జరిగింది. సో మనం ఓన్లీ వాల్యూ అని ఇచ్చేసాము. సో వాల్యూ, ఓకే, వాల్యూ ఇన్ కాదు, ఇక్కడ మనకి ఏంటి ఇది వచ్చేసి ఎలాంటి టైప్ ఆఫ్ వాల్యూ, ఇంట్ టైప్ ఆఫ్ వాల్యూ కాబట్టి ఇంట్ అనేది పాస్ చేయాలి. సో డేటా టైప్ కూడా మనం మస్ట్ అండ్ షుడ్ గా పాస్ చేయాలి. సో ఇంట్ వాల్యూ ఇన్ ఈవెన్. ఓకే, సో దాని తర్వాత మనం వచ్చేసి వాల్యూని ప్రింట్ చేసేద్దాం. సో ఇక్కడ వచ్చేసి వాల్యూని ప్రింట్ చేసేస్తున్నాను అండ్ దాంతో పాటు స్పేస్ ని కూడా, కొంత స్పేస్ ని యాడ్ చేసేసాను. ఓకే, సో స్పేస్ ని కూడా నేను యాడ్ చేయడం జరిగింది. అదే విధంగా మనం వచ్చేసి సెకండ్ అరే ఏదైతుందో సెకండ్ అరేని కూడా ప్రింట్ చేద్దాం. సో నేను కంప్లీట్ గా కోడ్ ని రాయకుండా కాపీ పేస్ట్ చేశాను. ఇంట్ వాల్యూ ఇన్ ఆడ్ అని ఇచ్చేసాను అండ్ console.write ఆఫ్ వాల్యూ. సో వాల్యూని ప్రింట్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఇప్పుడు చూసుకున్నట్టయితే కనుక మనకు ఫస్ట్ వచ్చేసి కంప్లీట్ గా ఈవెన్ నెంబర్స్ ప్రింట్ అవుతాయి అండ్ దాని తర్వాత కంప్లీట్ గా మనకు వచ్చేసి ఆడ్ నెంబర్స్ అనేవి ప్రింట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కనుక ఒక ప్రోగ్రామ్ లో చిన్న మిస్టేక్ అని చెప్పలేము, బట్ అది డిఫాల్ట్ గా ప్రింట్ అవుతుంది. సో చూడండి, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే సింపుల్ గా మీకు అర్థం కావడానికి రైట్ లైన్ యూజ్ చేస్తున్నాను, అంటే నెక్స్ట్ లైన్ లో మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వడానికి. సో మనకు ఫస్ట్ ఈవెన్ నెంబర్స్ అన్ని ప్రింట్ అవుతాయి. ఈవెన్ నెంబర్స్ అన్ని ప్రింట్ అయ్యాక నెక్స్ట్ లైన్ లో మనకు ఆడ్ నెంబర్స్ ప్రింట్ అవ్వాలి. సో దానికోసం వచ్చేసి ఇక్కడ నేను రైట్ లైన్ యూజ్ చేశాను, Ctrl+S సేవ్ అండ్ ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేశాను. సో ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేశాక ఇక్కడ మనం అయితే చెక్ చేద్దాం ఎలా అవుట్పుట్ ప్రింట్ అవుతుంది అనేసి. ఓకే, సో ఇక్కడ మనం అవుట్పుట్ చూసినట్టయితే కనుక ఫస్ట్ అరేలో మనకు కంప్లీట్ గా ఈవెన్ నెంబర్స్ స్టోర్ అవుతాయి అండ్ సెకండ్ అరేలో మనకు కంప్లీట్ గా ఆడ్ నెంబర్స్ స్టోర్ అవుతాయి. చూడండి, ఇక్కడ మనకు అరే ఉంది కదా. సో అరేలో చూసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేసి 0, 2, 8, 2, 6 ఇవన్నీ ఏంటి మనకు అరేలో ఈవెన్ నెంబర్స్ కదా. సో ఈవెన్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఈవెన్ నెంబర్స్ అన్ని స్టోర్ అయిపోయాయి. అండ్ సెకండ్ అరేలో చూసుకున్నట్టయితే 9, 5, 9, 3, 5 ఇవన్నీ కూడా మనకి ఏంటి ఆడ్ నెంబర్స్. సో ఆడ్ నెంబర్స్ కూడా స్టోర్ అయిపోయాయి. ఓకే, సో ఈవెన్ నెంబర్స్ స్టోర్ అయ్యాయి అండ్ దాంతో పాటు మనకు ఆడ్ నెంబర్స్ కూడా స్టోర్ అయిపోయాయి. బట్ మనకి ఇక్కడ ఏంటి మిగిలినవన్నీ కూడా 0, 0, 0, 0, 0 అనేసి ప్రింట్ అయిపోయాయి. ఎందుకు అంటే మనం ఇక్కడ అరే యొక్క సైజ్ మనం ఏమని ఇచ్చేసాము, మనకు ఈ మెయిన్ అరే యొక్క సైజ్ ఎంత అయితే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని మనం సైజ్ ని ఇక్కడ పాస్ చేస్తాం కదా. సో దాని ద్వారా మనకి ఏమైంది అంటే మిగిలిన వేరియబుల్స్ లో ఇప్పుడు 5 వేరియబుల్స్ మనకు యాడ్ అయిపోయాయి. సో మిగిలిన 5 వేరియబుల్స్ లో మనకు 0, 0, 0, 0 అనేది మనకు ప్రింట్ అవ్వడం జరిగింది అనమాట. ఓకే, సో లాస్ట్ వేరియబుల్స్ ఏవైతే ఉంటాయో, లాస్ట్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో ఆ లాస్ట్ వాల్యూస్ అనేవి మనకు ప్రింట్ అవ్వడం జరిగింది. సో ఆ వేరియబుల్స్ మీరు ప్రింట్ చేయకుండా కూడా నార్మల్ గా ప్రింట్ చేసుకోవచ్చు వాల్యూని అయితే. సో అది ఎలా ప్రింట్ చేయాలంటే మనం ఇక్కడ వచ్చేసి J++ అని ఉంది కదా. సో ఈ J వాల్యూ ఏదైతే ఉంటుందో J వాల్యూని బేస్ చేసుకుని మనకు ఓన్లీ వాల్యూస్ ని కూడా మనం ప్రింట్ చేసుకోవచ్చు. సో ఒకసారి అదైతే మనం ట్రై చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అలా ట్రై చేయాలంటే మనం ఈ ఫర్ ఈచ్ లూప్ ని యూజ్ చేసుకోవద్దు, ఫర్ లూప్ ని యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వచ్చేసి ఫర్ లూప్ ని యూజ్ చేస్తున్నాను. ఫర్ ఇంట్
ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0 నుంచి స్టార్ట్ చేసేస్తున్నాను అండ్ ఐ లెస్ దెన్ జే అని ఇస్తున్నాను. ఓకే, సో ఐ లెస్ దెన్ జే, ఐ ప్లస్ ప్లస్. సో జే వాల్యూని ఇక్కడ కండిషన్ లాగా పాస్ చేశాను. సో జే వాల్యూని బేస్ చేసుకుని మనకు ఆ అరేలో ఉన్న ఎలిమెంట్స్ అయితే ప్రింట్ అవ్వడం జరుగుతుంది. సో కన్సోల్ డాట్ రైట్ లైన్ యూజ్ చేస్తున్నాను. సో రైట్ లైన్ కాదు, రైట్ ని యూజ్ చేద్దాం. సో రైట్ ని యూజ్ చేసి ఇక్కడ నేను ఏం ప్రింట్ చేస్తున్నాను అంటే ఈవెన్ కదా. సో ఈవెన్ అనే అరేలో ఉన్న వాల్యూస్ ని ఒక్కొక్క వాల్యూని ప్రింట్ చేసేస్తున్నాను అండ్ దాంతో పాటు కొంత స్పేస్ ని కూడా యాడ్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు ఒకసారి మనం ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేసేద్దాం. ఇప్పుడు మనకి ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది. సో మేబీ అయితే ఎలాంటి మిస్టేక్ లేకుండా ప్రోగ్రామ్ అనేది వర్క్ అవ్వాలి. చూడండి, ఇక్కడ మనకు వచ్చేసి ఎగ్జాక్ట్ గా వర్క్ అయింది. ఇక్కడ మనకి ఏం ప్రింట్ అయింది 02826. మనకు 100% మనకు కావాల్సిన అవుట్పుట్ వచ్చింది కదా. సో అదే విధంగా సేమ్ ప్రోగ్రామ్ ని కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్, కాపీ పేస్ట్ చేశాను. ఇక్కడ మనం ఏం చేస్తామంటే కండిషన్ లో జే కాకుండా కే అని ఇవ్వాలి. సో కే అని ఇచ్చేసాక ఇక్కడ మనము ఈవెన్ ఆఫ్ కాకుండా ఆడ్ ఆఫ్ ఐ ని ప్రింట్ చేయాలి. సో ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేసినట్టయితే ఇప్పుడు మనకు ఈవెన్ నెంబర్ అండ్ ఆడ్ నెంబర్ సపరేట్ గా అరేస్ అయితే ప్రింట్ అవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ రోలో వచ్చేసి మనకు ఈవెన్ కి సంబంధించిన అరే అనేది ప్రింట్ అవుతుంది అండ్ సెకండ్ దాంట్లో వచ్చేసి మనకు ఆడ్ నెంబర్ కి సంబంధించిన అరే అనేది ప్రింట్ అవుతుంది. సో నెక్స్ట్ లైన్ లో రావాలి కాబట్టి మనము సేమ్ కన్సోల్ డాట్ రైట్ లైన్ యూజ్ చేసుకోవచ్చు. సో కన్సోల్ డాట్ రైట్ లైన్ కనుక మనం యూజ్ చేసినట్టయితే నెక్స్ట్ లైన్ లో అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది మనకు వచ్చేసి కంప్లీట్ గా అరేస్ కి రిలేటెడ్ గా ఒక 2 ప్రోగ్రామ్స్. సో నేనైతే అన్నింటికి ఒక మినిమం 2 ప్రోగ్రామ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలనేసి అయితే నేను ట్రై చేస్తున్నాను. సో ఇది చూడండి, మనకు వచ్చేసి కంప్లీట్ గా ఈవెన్ నెంబర్స్ అనేవి ప్రింట్ అయిపోయాయి అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు కంప్లీట్ గా ఆడ్ నెంబర్స్ అనేవి ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది మనకైతే కంప్లీట్ గా ఈ రోజు టాపిక్. సో ఈ వీడియో అయితే మీకు క్లియర్ గా అర్థమైపోయింది అనుకుంటున్నాను అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.